ప్రపంచంలో ఘనమైన ఆశీర్వాదం పొందిన వారిలో నెంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే అబ్రహామే. అబ్రహాము కన్నా తన కుమారుడైన ఇస్సాకును ఇంకా వృద్ధి చేస్తూ వచ్చాడు. ఈ అభివృద్ధి, ఈ ఆశీర్వాదం అభివృద్ధి చెందే విషయంలో ఆగిపోకూడదు, మితి లేకుండా వృద్ధి పొందాలి. మన ఆశీర్వాదం ఒక కాలానికే పరిమితం అవ్వకూడదు. నీ తర్వాత నీ పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలు, మితి లేని ఆశీర్వాదం నువ్వు పొందుతూ అభివృద్ధి చెందుతూ నువ్వు ఎదగాలి అనంటే దేవుని క్షేమం నీకు తోడుగా ఉండునుగాక. అంతే. నువ్వు ఎదగటం పక్కంటి వారికి కూడా ఇష్టం ఉండదు, నువ్వు ఎదగటం పక్కన ఉన్న స్నేహితుడు కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే మనుషులు కదా, మనుషుల మనస్తత్వం ఏంటంటే నాకు లేదు వీడికి ఎందుకు అనుకునే మనస్తత్వం చాలా మందిలో ఉంటుంది. అయితే దేవుని క్షేమం నీకు తోడుంటే ఎంత వరకైనా వృద్ధి చెందుతావు. దేవునికి మహిమ.